సాక్షి జనం లేక జంట షాక్, జెండా సభకు దండం అంటూ మొహం చాటేసిన క్యాడర్. తొలి అడుగులోనే టీడీపీ జనసేనకు అసమ్మతి పిడుగంటూ బ్యానర్ కథనాన్ని ఇచ్చారు. రూఫ్ టాప్ సోలార్ రాయితీ 78,000 రూపాయలు. పీఎం సూర్య ఘర్కు కేంద్ర కేబినెట్ ఆమోదం. 75,000 కోట్లతోటి పథకాన్ని రూపొందించారు. అమరావతిలో ప్రతిపాటి దోపిడీ 66 కోట్ల మేర పన్ను ఎగ్గొట్టిన మాజీ మంత్రి పత్తిపాటి కుటుంబం. టీడీపీ నేత పత్తిపాటి కుటుంబ కంపెనీ అనెక్సా భాగోతం. విజయవాడ పోలీసులకు డిఆర్ఐ ఫిర్యాదు. డిఆర్ఐ అంటే కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ. ప్రతిపాటి పుల్లారావు కుమారుడు శరత్ అరెస్ట్. ఆయనతో పాటు మరో 6గురిపై పోలీసులు కేసులు. అమరావతిలో సబ్ కాంట్రాక్టుల పేరుతో గోల్మాల్. బోగస్ ఇన్వాయిస్లు సమర్పించి కోట్ల ప్రజల సొమ్ము స్వాహా. కాంట్రాక్ట్ సంస్థ నుంచి సబ్ కాంట్రాక్ట్ పనులు అంటూ ఆ పనులు మరికొన్ని కంపెనీలకు అప్పజెప్పినట్లుగా బిల్లులు. ఆ కంపెనీ ద్వారా అక్రమంగా నిధులు మళ్లింపు అంటూ మొత్తం స్టోరీ ఇచ్చారు. గాజాలో ఘోరం. ఆహార ట్రక్కుపై ఎగబడిన పాలస్తీనీలు, వారిపై ఇజ్రాయెల్ కాల్పుల మోత, 100 మందికి పైగా దుర్మరణం అంటూ దారుణ ఘటనపై కథనాన్ని ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్లో చేరిన సీనియర్ ఐఏఎస్ అధికారి ఆయన పదవి విరమణ చేసిన తర్వాత, స్వచ్ఛంద పదవి విరమణ చేసిన తర్వాత వైసీపీలో చేరారు. ఆయన ఇంతియాజ్ అహ్మద్. సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ పాలన చూసి ఆకర్షితుడై పార్టీలో చేరానని ఇంతియాజ్ ప్రకటన. కాపు కాయలేం. జనసేనకు దూరం అవుతున్న ఆప్తులు, అభిమానులు. టీజే ఉమ్మడి సభలో పవన్ మాటలపై విస్మయం. బలం లేదు కాబట్టి 24 సీట్లకు ఒప్పుకున్నామనడంపై ఆగ్రహం. ప్రశ్నించే వారెవరు తనతో రావద్దనడంపై మండిపాటు. ఇలాగైతే మీ కర్మ అని హరిరామజోగయ్య ఆవేదన. సీట్లు అధికారం లేకుండా పొత్తు ఎలా, ఇదేం పొత్తు అని ప్రశ్నించిన ముద్రగడ. ఓట్ షేరింగ్ అంత ఈజీ కాదని స్పష్టీకరణ. కాపుల్లో వ్యతిరేకత, అంతర్మథనం. పవన్ బొమ్మ పెట్టినా కాపుల ఓట్లు రాలవు. చంద్రబాబుకు కాపు ఐక్యవేదిక బహిరంగ లేఖ. పవర్ షేరింగ్ ప్రస్తావనేదని ప్రశ్నించిన మంత్రి అంబటి రాంబాబు. 2 జెండాలు మడత వేయడం ఖాయమన్న మాజీ మంత్రి పేర్ని నాని. టీడీపీ జనసేనలపై. వ్యవసాయంలో ఏపీ ఆదర్శం. నాబార్డు సర్వే వెల్లడి. నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ఆరంభమవుతున్నాయి. 24 సీట్లకు నేనెందుకు? పవన్కు ముద్రగడ లేఖ. 80 సీట్లు, 2 రెండేళ్లు సీఎం పదవి అడిగే సాహసం చేయలేరా అని పవన్ కళ్యాణ్కు ముద్రగడ రాసిన లేఖ ఆసక్తికరంగా ఉంది. టీడీపీ అడ్రస్ గల్లంతే. స్మగ్లర్కు నగరి టికెట్ ఇవ్వడం దారుణమని టీడీపీ సీనియర్ నేత అశోక్ రాజ్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడి. అశోక్ రాజ్ గతంలో చంద్రబాబు వద్ద పిఎస్గా కూడా పనిచేశారు. ఆయన ఇప్పుడు పార్టీని వీడటం విశేషం. చంద్రబాబును ప్రజలే పాతాళానికి తొక్కేస్తారని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని వ్యాఖ్య. ఎజెండా లేని జెండా. టీడీపీ జనసేన సభపై మంత్రి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ విమర్శ. అవినీతి అనుకొండ చంద్రబాబు అని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ధ్వజం. వైభవంగా 7 ఆలయాల్లో విగ్రహ కలశ ప్రతిష్ట. బాబు హయాంలో బెదవాడలో 7 ఆలయాలు కూల్చివేస్తే ఇప్పుడు వాటిని పునరుద్ధరించిన వార్తను ప్రముఖంగా ఇచ్చారు. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ నేత షాజహాన్ అరెస్ట్ చేశారు. ఈడీ అతడి ఆగడాలపై దర్యాప్తు జరపనున్న సిబిఐ అంటూ స్టోరీ ఇచ్చారు. 10 రోజుల పోలీస్ కస్టడీ. జగన్ విజన్తో పారిశ్రామిక అభివృద్ధి అంటూ సదస్సుకు సంబంధించిన వార్తనిచ్చారు ఈనాడు. ఇక ఈనాడు యథాప్రకారం నానా అబద్ధపు వార్తలు, పచ్చి వ్యతిరేక వార్తల్ని, ఉన్నవి లేనివి కల్పిత గాథల్ని భారీ ఎత్తునిచ్చింది. పోర్టు రాసిచ్చేస్తారా, జైలుకు వెళ్తారా అంటూ కాకినాడ డీప్ వాటర్ పోర్టుపై ప్రభుత్వం దుర్మార్గం అంటూ నానా రభసగా రాశారు. అలాగే అనేక వార్తలకి ఇలాంటి వార్తలే ఉన్నాయని చదవాలంటే కూడా చేదరేస్తూ ఉంది. పాడి కష్టం, అమూల్ పాలు అంటూ, పల్నాడులో క్వార్టీ అక్రమాలపై ఎన్జీటీ విచారణ అంటూ ఇట్లా రకరకాల వార్తల్ని వండి వార్చి తెల్లవారు లేసేసరికి పచ్చి అబద్ధాలతోటి ఈనాడు ప్రజలపై పడుతోంది. ఈనాడు పాఠకుల సహనాన్ని మనం మెచ్చుకోవాలి.
వారు ఈ అన్నింటినీ భరిస్తున్నందుకు. ప్రతిపాటిపై కత్తిగట్టారు. మాజీ మంత్రి కుమారుడు భరత్ అరెస్ట్. జీఎస్టీ ఎగవేశారంటూ ఆరోపణలు. పుల్లారావు సతీమణితో సహా 7గురిపై కేసు. కేంద్ర ఏజెన్సీ నోటీస్ ఇస్తే జగన్ సర్కార్ దూకుడు అంటూ ఎన్నికల వేళ ఇదో కుట్రని టీడీపీ ఆరోపణ అంటూ భారీ ఎత్తున ఒక అరపేజీ వార్తను వండివార్చారు. పన్ను ఎగ్గొట్టి జీఎస్టీ ఎగ్గొట్టి అక్రమ బోగస్ ఇన్వాయిస్లు చేసి ఆరోపణల మీద కేంద్ర ప్రభుత్వం నోటీసులు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటే దానిపై కూడా ఈనాడు లాంటి పత్రిక చివరికి అవినీతికి పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వడానికే ముందుకు వెళ్తున్నట్లుగా అర్థమవుతోంది. ఇక డక్కన్ క్రానికల్ సీఎం టు డిపాజిట్ 708 crores టు విద్యా దీవెన ఫండ్స్. విద్యార్థులకు విద్యా దీవెన నిధులను నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 708 కోట్లు జమ చేయబోతున్నారు. ముద్రగడ జనసేనకు నో చెప్పారు. పవన్ కళ్యాణ్కు విశేష చెప్పి జనసేనకు నో చెప్పారంటూ కథనాన్నిచ్చారు. రీవ్యాంప్డ్ రిషికొండ రిసార్ట్స్ ఓపెన్. రిషికొండలోని టూరిజం శాఖకు చెందిన రిసార్ట్స్ను ఆరంభమయ్యాయి. నిన్న మంత్రి రోజా ఆరంభించిన సంగతి తెలిసిందే. హిందూ హిమాచల్ ప్రదేశ్లో 6 కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశాడు. టూరిజం రిసార్ట్స్ ఇనాగ్రేటెడ్ అమిడ్ రో ఎట్ రుషికొండ అట్ వైజాగ్ అంటూ వీరు కూడా కథనాన్ని ఇచ్చారు. హన్స్ ఇండియా బీజేపీ టు టైఅప్ విత్ టీడీపీ జేఎస్పీ. టీడీపీ ఆఫర్స్ 8 అసెంబ్లీ సీట్స్ అండ్ 5 లోక్సభ సీట్స్ టు బీజేపీ అంటూ బీజేపీ కూడా టీడీపీ జనసేన కూటమిలో కలవచ్చు అంటూ కథనాన్ని ఇచ్చారు. ఇక సాక్షి తెలంగాణలో టీచర్లకు కొలువులకు 11,000 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చిన వార్తను ప్రముఖంగా ఇచ్చారు. వచ్చే వారం మేడిగడ్డకు ఎన్డీఎస్ఏ బృందం రాబోతోంది. 4న ఎన్టీపీసీ పవర్ ప్లాంట్ ప్రారంభించనున్న ప్రధాని అంటూ మరో వార్తనిచ్చారు. ఈనాడు తెలంగాణ ధరణి అర్జీలకు మోక్షం అంటూ కథనాన్నిచ్చారు. రాష్ట్రానికి 2 పర్యాటక ప్రాజెక్టులు మంజూరయ్యాయి. తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత లేదని సిడబ్ల్యూసీ చెప్పలేదని కథనాన్నిచ్చారు.